ఆర్ యూ క్రేజీ గైస్? ఇదేదో బూత్ పదంలో ఉంది, మనకొద్దులే. ఇంకొచ్చేసి ఈరోజు ఎపిసోడ్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది ఎందుకు దివ్యాని ఎలిమినేట్ చేయలేదు అని. సాటర్డే ఎపిసోడ్ వరకు ఎలిమినేట్ చేద్దామని అనుకున్నారు, కానీ సాటర్డే ఎపిసోడ్లో ఏదైతే జరిగిందో దానివల్ల డెసిషన్ చేంజ్ చేసుకొని నో ఎలిమినేషన్ పెట్టారు. అక్కడ ఆర్ యూ క్రేజీ అని దానికి గొడవ వేసుకోవడం, ఆ తర్వాత నేను బయటికి వెళ్ళినా కూడా తనుజాని మాట్లాడను, చూడను, క్షమించను, దివ్య ఏదైతే చెప్పిందో అది. ఇంకా ఆ తర్వాత బర్నీ గారి వాళ్ళ అమ్మగారు వచ్చి చూసుకో అమ్మ, జాగ్రత్తగా ఆడు, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి దీనికి. ఆ తర్వాత బర్నీ గారు అలాగే దివ్య మీ ఫ్యామిలీ కూడా అర్థం చేసుకోలేదే దీనికి, ఇలా. ఇంకా నెక్స్ట్ వీక్ ఉంటే ఇవి చాలా గొడవలు అవుతాయి, దీనివల్ల వాళ్ళకి టీఆర్పీ వస్తుంది. అందుకే దివ్యానైతే అలాగే పెట్టారు అన్నమాట. ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కెప్టెన్సీ టాస్క్ అయితే జరిగింది. ఈ కెప్టెన్సీ టాస్క్లో వచ్చేసి ఫస్ట్ న్యాయంగా అయితే రీతు ఆడింది, రీతునే కెప్టెన్ అవ్వాలి, ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి కెప్టెన్ కూడా కాలేదు, కెప్టెన్ అయింది. ఇక్కడ సుమనాన్ని కనుక కరెక్ట్గా ఆడింటే సుమనాన్నే కెప్టెన్ అవ్వాలి. అక్కడ అందరూ సుమనాన్కే సపోర్ట్ చేశారు, డీమన్ ఒక్కడే రీతుకి సపోర్ట్ చేశాడు. కానీ ఇక్కడ సుమనాన్న కొంచెం తొందరలు పెట్టే దాంట్లో పైంది సరిగ్గా పెట్టకుండా వేసాడు. ఇక్కడ తనుజ వచ్చేసి ఇద్దరికి సపోర్ట్ చేయకుండా ఉండాలి. అక్కడ రీతుకు సపోర్ట్ చేస్తుంది సంచాలక ఉండి, ఇక్కడ సుమనానికి సపోర్ట్ చేస్తుంది. అక్కడ సుమనాన్ని పెట్టేశాను అని చెప్పగానే ఎక్కేయి అని చెప్పేసింది. చూసుకోండి అని చెప్పింటే పర్వాలేదు, ఎక్కేయండి అని చెప్పేసింది. ఇంకా సుమనాన్న సంచాలకే ఓకే చెప్పేసింది కదా అని ఎక్కేసి ఫ్లాగ్ పెట్టేశాడు. అప్పటికి స్లిప్ అవుతుంది, అప్పుడన్నా సుమనాన్ని చూసుకొని అది చేంజ్ చేసుకోవాలి కదా, సుమనాన్ని కూడా చేంజ్ చేసుకోలేదు. ఇంకా రీతు అయితే అప్పటికి డీమన్ చాలా అలర్ట్ అయిపోయాడు. అది ఎప్పుడైతే కదిలిందో అప్పుడు చూసి రీతుకి పెట్టు ఎక్కువ బిన్నే అని చెప్పాడు. ఇంకా రీతు అయితే ఎక్కేసింది, రీతు అయితే గెలిచింది. న్యాయంగా అయితే రీతునే గెలవాలి, రీతునే గెలిచింది. ఇంకా ఆ తర్వాత దివ్య వర్సెస్ తనుజ. ఈ గొడవ అయితే ఇప్పటిది కాదు, ఎప్పటో ఎన్నో ఏండ్లది. ఫస్ట్ వచ్చేసి తనుజ గారు అలాగే బర్నీ ఇద్దరు క్లోజ్ ఉన్నారు. దివ్య వచ్చేసి వాళ్ళ మధ్య బాండింగ్ చెడగొట్టి ఈమె అయితే వెళ్ళింది. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది తనుజకి అలాగే బర్నీ గారు మాట్లాడుకుంటుంటే దివ్య జలస్ ఫీల్ అవుతుంది, అది చూడలేకపోతుంది. ఇది ఫిక్స్, ఎవరు లేదన్నా కూడా ఇదే నిజం. ఫుల్గా జలస్ ఫీల్ అవుతుంది తనుజ మీదైతే దివ్య. అది అలాగే కంటిన్యూ అవుతూ వస్తుంది. ఎప్పుడు సొందు దొరికిన దివ్య వచ్చేసి తనుజ పైన నువ్వు ఇలా చేసావు అలా చేసావు అంటూనే ఉంది. మొన్న ఏదైతే తనుజ కాలు బాగలేదో అప్పుడు బర్నీ గారు వెళ్ళి ఆయింట్మెంట్ రాస్తున్నారు, అక్కడ టెక్నిక్ నాకు తెలుసు అని. కానీ ఇక్కడ మీకే ఇంకొకరు రాయాలి, మీరు వెళ్ళి తనుజాకి రాస్తున్నారు అని అప్పుడు ఒక పెంట పెట్టుకునింది. అది అలాగే కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇంకా ఆ తర్వాత బర్నీ గారు కూతురు వచ్చారు. ఆ తర్వాత తనుజాని మెచ్చుకొని దివ్యాన్ని కొంచెం సైడ్ చేసినట్టే ఉన్నారు. అది ఇంకా కొంచెం పెరిగింది, అది క్యాప్టెన్సీ వరకు వచ్చింది. అప్పుడు కూడా ఏం చెప్పిందంటే, ఇక్కడ నాకు పాయింట్లు ఉన్నాయి, నేను సరిగ్గా పాయింట్ పెడతా, ఇది అన్సీన్లో ఉంది, ఈసారి చూడండి నేను ఎలా విశ్వరూపం చూపిస్తాను అని ప్లాన్ చేసుకొని వచ్చి తనుజాని అయితే ఇక్కడ తీసింది. అప్పుడు ఇద్దరిది తప్పుంది, కానీ ఎక్కువ దివ్యాదే తప్పుంది. ఎక్కువ మాటలు ఆవిడే లూజ్ అయింది. నువ్వు సీరియల్ యాక్టర్, ఏడుస్తావు కదా, అది ఇక్కడ చేయకు. ఆ తర్వాత అదే పిచ్చిగా దిష్టి బొమ్మ, ఇంకా చాలా మాటలు ఉన్నాయి అన్నీ అనింది. ఇక్కడ తనుజ ఒకటి పో అని ఒకటే అనింది, మిగతా ఒక 10 అనింది. దగ్గర 10 మాటల దాకా లూజ్ అయింది దివ్య అయితే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నాకు సార్ ఇదే అడిగారు, ఆయిల్మెంట్ రాస్తే నీకేమమ్మా అయింది అని. లేదు సార్ ఆయనకి హ్యాండ్ బాగలేదు కదా అంటే, ఆ హ్యాండ్ బాగలేని దాంతోనే కదమ్మా నువ్వు మసాజ్ చేయించుకున్నావు, అప్పుడేమైంది అని నాకు సార్ కూడా క్లియర్గా చెప్పారు. నువ్వు జెలస్ ఫీల్ అవుతున్నావు, ఇది అందరికీ కనపడుతుంది, ఆడియన్స్లో కూడా ఇదే ఉంది అని. ఇంకా ఆ తర్వాత ఈ ఇష్యూ అయిపోయాక ఇంకా సెలబ్రిటీస్ అయితే వచ్చారు. సెలబ్రిటీస్ ఎవరంటే ఫస్ట్ బర్నీ గారి కోసం అయితే వీళ్ళు టాప్ 5 నాగబాబు గారు అలాగే వాళ్ళ అమ్మగారు వచ్చారు. వాళ్ళ అమ్మగారు కూడా ఇక్కడ సరిగ్గా ఇచ్చారు దివ్యకి, చూసుకోనమ్మా చూసుకొని ఆడు అంటే. ఎంతైనా వాళ్ళ కొడుకు కదా. ఈమె కొంచెం కమాండింగ్ టోన్లో అలాగే కూర్చునే విధానం, కాలు మీద కాలేసుకొని చెప్పే విధానం కొంచెం సరిగ్గా ఉండలేదు. నాకే చాలామంది మెసేజ్ చేశారు. ఇంకా ఆవిడ తల్లి కాబట్టి చూస్తూ ఊరుకుంటుందా, కొంచెం సీరియస్గానే వార్నింగ్ ఇచ్చింది దివ్యకి డైరెక్ట్గా. ఇంకా బర్నీ గారి ఫ్యామిలీ నుంచి వాళ్ళ అమ్మగారు నాగబాబు గారు వచ్చారు కదా, వీళ్ళు టాప్ 5 పెట్టింది వచ్చేసి ఫస్ట్ బర్నీ గారిని, నా కొడుకు ఎప్పుడు టాప్లోనే ఉండాలి, విన్ను కూడా అవ్వాలి. ఇంకా ఆ తర్వాత తనుజ సెకండు, నాకు అదే నా మనవరాలు అనేసింది. ఇంకా అక్కడ దివ్య ఫేస్ ఫోకస్ పెట్టారు చూడండి అని. ఇంకా థర్డ్ వచ్చేసి సుమన్ శెట్టి అన్న, ఫోర్త్ వచ్చేసి ఇమాన్యువల్, ఫిఫ్త్ వచ్చేసి సంజనా గారు. వీళ్ళైతే వీళ్ళ టాప్ 5 పెట్టారు. ఇంకా ఆ తర్వాత బర్నీ గారు వచ్చేసి గజిని
ఎవరికి ఇచ్చారు? బర్నీ గారికి ఇచ్చారు. ఎందుకంటే ఎలాగుండేవాడు, ఎలా అయిపోయాడు, ఎవరు ఏమన్నా పట్టించుకోడు, అది సీరియస్గా తీసుకోకుండా అన్నీ మర్చిపోతున్నాడు. ఎవరన్నా ఏమన్నా అంటే అదే పెట్టుకొని మళ్ళీ పోరాడాలి కదా, మర్చిపోతున్నాడు, మళ్ళీ సైలెంట్ అయిపోతున్నాడు. అందుకే గజని ఇచ్చా అంటాడు. ఇంకా ఆ తర్వాత రీతు వచ్చేసి ఆశని ఇచ్చాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి చాలా కోపంగా ఉండేవాడు బర్నీ. నా దగ్గరికి ఫస్ట్లో వచ్చినప్పుడు కొట్టే మాట్లాడేవాడు, కానీ ఇక్కడికి వచ్చేసరికి గంగిగోవులాగా అయిపోయాడు. ఇలా ఉంటే కుదరదు అని, నువ్వు ఎవరన్నా నిన్నేమన్నా అంటే నువ్వు సైలెంట్గా ఉండమాకు, నువ్వు రిపీట్గా వాళ్ళ మీద ఆర్గ్యూ చెయ్యి, గట్టిగా మాట్లాడు, అప్పుడే ఆడియన్స్లో నువ్వు ఇంకా ఎక్కువ రోజులు ఉంటావని చెప్పారు. మొన్న ఏదైతే నామినేషన్లో చేసావో అది చేయమని చెప్పారు, అంతే క్లియర్గా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సెకండ్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే వచ్చింది. ఇక్కడ వాళ్ళిద్దరూ కలుసుకోవడమే ఒక రీయూనియన్ అనుకుంటా, చాలా బాగుంది. ఎక్కడో ఉండేవాడిని ఇక్కడ బిగ్ బాస్ వరకు స్టేజ్ మీద వరకు తీసుకొచ్చాడు, అస్సలు అనుకోలేదు ఇక్కడ ఉంటానని. వాళ్ళ నాన్నగారు అయితే చాలా ప్రౌడ్గా అయితే చెప్పారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఒక మాట చెప్పారు, ఇక్కడ కప్పు ముఖ్యం నాన్న అని అనలేదు. నిజాయితీగా ఉండు, ఏరే వాళ్ళని వెన్నుపోటు పొడచొద్దు, నీ సొంతంగా నువ్వు వాడుకో, మన వల్ల ఏరే వాళ్ళు బాగుపడాలి కానీ నష్టపోకూడదు. ఏమన్నా మాటలు చాలా బాగా చెప్పాడు. అన్నీ చెప్దాం అనుకున్నాను కానీ మెయిన్ది కన్వే చేస్తే చాలు అని అలాగే చెప్తున్నా. మంచి మాటలు చెప్పారు. ఈ మంచితనమే కళ్యాణ్ కూడా వచ్చినట్టుంది. ఇప్పుడు లాస్ట్లో ఒకసారి చూశారు కదా, ఇక్కడ తనుజది కళ్యాణ్ చెప్తున్నాడు, నాకు సార్ అంతా అయిపోయింది, ఇంక వెళ్ళేటప్పుడు డీమన్కి తనుజకి చెప్పు, ఎందుకంటే వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఉంది కదా, అది తనుజకి చెప్తే తనుజ వచ్చి నాకు సార్ని అడిగి బ్లెస్సింగ్స్ తీసుకుందాము అని. అలాంటోడు, అంత మంచోడు కళ్యాణ్. ఇంకా ఆ తర్వాత వచ్చేసి వీళ్ళ టాప్ 5 వచ్చేసి ఫస్ట్ కళ్యాణ్, సెకండ్ ఇమాన్యువల్, థర్డ్ తనుజ, ఫోర్త్ రీతు, ఫిఫ్త్ డీమన్ పవన్. వీళ్ళే ఉండాలి నా టాప్ 5 కూడా, కరెక్ట్గా నా టాప్ 5 కూడా ఇదే ఉంది. ఇంకొచ్చేసి డీమన్కి వచ్చేసి సికావత్ ఇచ్చారు, కళ్యాణ్కి వచ్చేసి కిక్ ఇచ్చారు. మా అన్న ఏది చేసినా కిక్కే అని. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇమాన్యువల్ వచ్చేసి అవినాష్ అలాగే వాళ్ళ తమ్ముడ అన్న వాళ్ళు వచ్చారు. వీళ్ళ టాప్ 5 వచ్చేసి ఇమాన్యువల్, తనుజ, కళ్యాణ్, డీమన్, రీతు. వీళ్ళది కూడా సేమే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఏం చెప్పారంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి ఏదైతే బాధపడ్డారో అదంతా చెప్పారు. ఇప్పుడు ఇమాన్యువల్కి అలాగే వాళ్ళ అన్నకి కొంచెం మాట్లాడుకోరని మనం విన్నాం కదా, మన ఎప్పుడో చెప్పారు. ఇప్పుడైతే కలిసిపోయారు. ఇక్కడ నన్ను చిన్నప్పటి నుంచి ఏది పని అయితే చేపించలేదు, మా అన్న చాలా బాగా చూసుకున్నాడు, తండ్రి స్థానంలో ఉండేని బాగా సపోర్ట్ చేసుకున్నారు చిన్నప్పటి నుంచి. ఇంకా అవినాష్ అయితే ఇక్కడ భారీ డైలాగులు వేసాడు, ఏంటంటే బాగా ఎంటర్టైన్ చేశాడు. ఆ తర్వాత వచ్చేసి కమెడియన్స్ కప్పు కొట్టరు అనుకోద్దు, ఖచ్చితంగా ఈసారి నువ్వు కప్పు కొడతావు, నేను రోహిణి ట్రై చేసాం కానీ కుదరలేదు, ఈసారి నువ్వు ఖచ్చితంగా పంచులు వేస్తావు అలాగే కప్పు కూడా కొడతావు అని చెప్పారు. నాకు సార్ ఇక్కడ పక్కన 2 సార్లు ట్రై చేశాడు అవినాష్, కుదరలేదు, ఈసారి నీ మీద నమ్మకం పెట్టుకున్నాడు, నువ్వు కొట్టాలి అని చెప్పారు. ఇంకా ఖచ్చితంగా కొడతాను సార్ అన్నాడు ఇమాన్యువల్ అయితే. ఇంకోటి మెయిన్ రీజన్ ఏంటంటే ఇమ్యూనిటీ, నీకు ఇమ్యూనిటీనే అక్కర్లేదు క్లియర్గా చెప్పాడు. ఇంకా ఇమాన్యువల్ అలాగే బిహేవ్ చేస్తే ఇంకా విన్నర్ రేస్ నుంచి పక్కకి తప్పుకున్నట్టే. క్లియర్ హింట్స్ ఇచ్చారు, నీకు ఇమ్యూనిటీ అక్కర్లేదు, నువ్వు దాన్ని దాటిపోయావు అంటే విన్నర్ రేస్లో ఉన్నావు, నువ్వు ఎలా ఉన్నా నువ్వు ఫైనల్కి వెళ్తావు, నీకు ఇమ్యూనిటీ అక్కర్లేదని. ఇక్కడి నుంచి అయినా తెలుసుకొని ఇమాన్యువల్ ఇంకా నాకు ఇమ్యూనిటీ వద్దు అనుకుంటేనే బెటర్, ఎందుకంటే ఇప్పటి నుంచి నామినేషన్లు ఉంటేనే ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. ఆ టికెట్ ఫినాలే రేస్ ఏదైందో అది గెలుచుకొని ఉంటే మంచిది. గెలిచాడా గోవింద విన్నర్ రేస్ నుంచి, అంతే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి తనుజకి కట్టప్ప ఇంకోటి అలాంటిదే ఏదో ఇచ్చాడు. 2 తనుజ మీద కొంచెం ఇది కనపడింది, మహానటి అలాగే కట్టప్ప 2 వెన్నుపోటు పొడిచేది, ఒకటే బాగా అలుగుతుంది, ఆ మీనింగ్తోనే ఇచ్చాడు. ఇంకా ఆ తర్వాత దివ్య వాళ్ళ ఫ్యామిలీ వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళ తాతగారు అయితే నెక్స్ట్ లెవెల్లో పెట్టారయ్యా టాప్ 5. నాకు భలే అనిపించింది. ఫస్ట్ ఇమాన్యువల్, సెకండ్ తనుజ, థర్డ్ వచ్చేసి బర్నీ గారు, ఫోర్త్ వచ్చేసి సుమన్ శెట్టి అన్న, ఇంకా ఫిఫ్త్ వచ్చేసి అది అంటుంటే దివ్య నా ఫోటో పెట్టు అంటే దివ్య పెట్టాడు. నాగార్జున గారు కూడా అడిగారు, ఏంటి మీ మనవరాలు ఫోర్స్ చేసిన దానికి పెట్టారా లేకుంటే రియల్గా పెట్టారంటే నేనే అనుకున్నా దానికే పెట్టానని. ఇక్కడి నుంచి నా మనవరాలు ఫస్ట్కి వెళ్తుంది అని. ఫస్ట్లో పెట్టకుండా, సెకండ్ పెట్టకుండా, థర్డ్ పెట్టకుండా లాస్ట్లో పెట్టారు చూడండి, అప్పుడు బాగా నచ్చారు నాకు. ఇంకొచ్చేసి ఆ తర్వాత నీ గేమ్ మీదే ఫోకస్ చేయి, బాన్స్ అవన్నీ వద్దు అని చెప్పారు. ఇది క్లియర్ హింట్స్. వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటే చాలా రోజులు ఉంటారు, ఏరే వాళ్ళ గేమ్ మీద పడితే వెంటనే బయటకు వస్తారు, ఇది మటు కన్ఫర్మ్. ఇంకా ఆ తర్వాత వచ్చేసి హనీ వచ్చేసి తనుజాకి ఇచ్చారు, ఇంకా పెదరాయుడు వచ్చేసి దివ్యాకి ఇచ్చారు వీళ్ళైతే.